ఈ ప్రొటెస్ట్లన్నిటికీ మద్దతునిస్తూ ఎలాన్ మస్క్ కూడా వర్చువల్గా వాళ్ళతో మాట్లాడారు. మీరు మంచి పని చేస్తారు, ముందుకెళ్ళండి, కేర్ స్టార్మర్ని దింపేయండి, మీ దేశం మీకే కావాలి, మీ కల్చర్ మీకే కావాలి, హింస ఖచ్చితంగా వస్తుంది, అయినా పోరాడండి, డూ ఆర్ డే అన్నట్టు ఆయన కూడా చెప్పుకొచ్చారనమాట. అంటే ఎలాన్ మస్క్ కూడా వైట్ మ్యాన్ ఎవరు రీప్లేస్ చేయకూడదు, గ్రేట్ రీప్లేస్మెంట్ జరుగుతుంది, యూరోప్లో పెద్ద పెద్ద దేశాలకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ముస్లిమ్స్ని రానికండి, వైట్ మ్యాన్ సుప్రిమసీ కాపాడండి అని చెప్పి పరోక్షంగా ఎలాన్ మస్క్ కూడా చెప్పుకొచ్చారనమాట. అయితే చాలా మంది ప్రొటెస్టర్స్ ఎవరైతే ఈ టామీ రాబిన్సన్ ఫార్ రైట్ లీడర్ సపోర్ట్ చేస్తారో ఇది ఆయనకు సపోర్ట్ మాత్రమే కాదు, ఇది దేశంలోనే ఒక కల్చరల్ రెవల్యూషన్, మా సంస్కృతిని మేము కాపాడుకోవడానికి వచ్చాం, అందరూ బయటకు వెళ్ళిపోండి, మా దేశం మాకు కావాలి, వీఆర్ రీక్లెయిమింగ్ అవర్ బ్రిటన్ అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద నిరసనలే చేశారనమాట. దీంతో పాటు ఫ్రాన్స్కి చెందిన ఫార్ రైట్ పొలిటీషియన్ ఎరిక్ జమ్మర్ కూడా ఈ ర్యాలీని అడ్రస్ చేశారనమాట. మన ప్రజల యొక్క స్వేచ్ఛ అనేది ఇప్పుడు చాలా డేంజర్ లో ఉంది, గ్రేట్ రీప్లేస్మెంట్ జరుగుతోంది, మన కల్చర్ అంటే మన సంస్కృతికి బదులుగా ముస్లిం కల్చర్ వచ్చేస్తుంది, కాబట్టి మనం అర్జెంటుగా మన దేశాలు కాపాడుకోవాలని చెప్పి ఆయన కూడా ఈ ర్యాలీకి సపోర్ట్ ఇచ్చారనమాట. అయితే మొత్తం ఇదంతా తప్పు, ఈ యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీస్ చాలా తప్పు అని చెప్పి కూడా కొంతమంది బ్రిటన్లో వాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ డెమాన్స్ట్రేషన్స్కి ఏదైతే ప్రొటెస్టులు జరుగుతున్నాయో, యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్టులు జరుగుతున్నాయో దానికి కౌంటర్గా కూడా కొన్ని ప్రొటెస్టులు జరుగుతున్నాయి అనమాట. మొత్తానికి లండన్లో మాత్రం ఈ నిరసనకారుల వల్ల నిన్న హింస చెలరేగిందనమాట. ఎలాన్ మస్క్ కూడా రీప్లేస్మెంట్ థియరీని సపోర్ట్ చేస్తూ ఈ నిరసనకారులకి మద్దతునిచ్చారు.